నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. ఏపీ రాజకీయాల్లో సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన పేరు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఒకప్పుడు అధికారంలో ఉన్నప్పుడు తనదైన శైలిలో ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చిన అంబటి ఇప్పుడు వరుసగా కేసుల చిక్కుముడిలో పడిపోతున్నారు. తాజాగా గుంటూరులో జరిగిన సంఘటన ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తుంది. తన ఇంటిపై దాడి జరిగిన ఘటనకు నిరసనగా దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్షకు దిగారు. కానీ ఈ నిరసన కాస్త పోలీస్ కేసుగా మారింది. పోలీసులు అంబటిపై కేసు నమోదు చేశారు. ఎందుకు? అనుమతి లేకుండా దీక్ష చేయడం, ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగించడం, ఇవే ఆ కారణాలు. అసలు అమరావతి అనేది పూర్తవుతుందో పెడుతుందో నాకు అర్థం కాలేదు. మీరు చిన్నప్పుడు కాదు, ఇప్పుడు కూడా ఉన్నాయి అన్నమాట సీరియల్స్. ఇదివరకు ఋతురాగాలు ఆ సీరియల్స్ ఉండేవి. 270 ఎపిసోడ్, 325 ఎపిసోడ్ అనేవాడు. అయ్యేదిగా చచ్చేది కాదు. ఎప్పటికైతే తెలియదు. ఒకవేళ అయితే అవ్వచ్చు 500 ఎపిసోడ్కి ఆ సీరియల్స్, టీవీ సీరియల్స్. ఇది మాత్రం ఎన్ని ఎపిసోడ్లైనా కాదు. అమరావతి అయ్యేది కాదు, పెట్టేది కాదు. ఆ స్థలం సరైంది కాదు, ఆ నిర్ణయం సరైంది కాదు. అర్థమైపోయింది 12 సంవత్సరాల్లోనే ఆ నిర్ణయం సరైంది కాదు అని ప్రజలకు చాలా క్లియర్గా అర్థమైపోయింది. ఇవాళ మావిగనే సరైనటువంటి ప్రపోజల్ అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ ముందుకు సాగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక విధంగా దీన్ని డైవర్ట్ చేసి దీనిలో ఏదో లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని డైవర్షన్లు చేసినా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేసే కార్యక్రమం చేస్తున్నారు, బూతులు తిట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఆయనకి చాలా ఛానల్స్ ఉన్నాయి, వేయించారు శాటిలైట్ ఛానల్స్. అవి కాకుండా యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్నారు. కొన్ని లోకేష్ గారు కొన్నాడంట, వేల సంఖ్యలో యూట్యూబ్ ఛానల్స్ పేజీలు కొని దానిలో మావిగనంటే బూత్ మాట, మావిగనంటే బూత్ మాట అని ట్రోల్ చేశారు. రివర్స్ ట్రోల్ అయింది. ఇవాళ అమరావతి ఒక పెద్ద బూతు. అమరావతి అనేది సాధ్యమయ్యేటటువంటి పరిస్థితుల్లో లేదు అనేది చాలా స్పష్టంగా అయిపోయిన తర్వాత ఇవాళ ప్రజలు చర్చించుకుంటున్నారు. తిరగబడేటటువంటి పరిస్థితుల్లో కూడా ఇవాళ ఉన్నారు అనే విషయాన్ని గమనించాలని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మావిగన్ ఇస్ ద బెస్ట్ ప్రపోజల్. మావిగన్ వైపు ప్రజలు ఆలోచన చేస్తున్నారు. అమరావతి అనేది పూర్తయ్యేది కాదు అని తెలిసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు విపరీతమైన డైవర్షన్ పాలిటిక్స్ మొదలెట్టారు. సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్ట్ చేసే కార్యక్రమాలు, అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మీడియాలో పనిచేసే వాళ్ళని, మీడియా అధిపతుల్లాగా వ్యవహరించే వారిని, అంటే మీడియా అధిపతులు కాదు, మీడియాలో పనిచేసినటువంటి వ్యక్తుల్ని కూడా అరెస్ట్ చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. పూడి శ్రీహరిని మొన్న అరెస్ట్ చేశారు, తీసుకువెళ్ళారు, లీగల్గా దెబ్బతిన్నారు. మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి ఏదో తతంగం చేస్తున్నారు. ఏదో ఒక విధంగా కక్ష సాధించి చర్చలో ఇదే ఉండాలి, ఇంకా మావిగన్ గురించి ఉండకూడదు అనేటువంటి తాపత్రయపడుతున్నప్పటికీ కూడా మళ్ళీ చర్చ మావిగన్ వైపు వెళ్తుంది. నేను ఈ సందర్భంగా ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నా. కేవీఆర్ టీవీ చూశారుగా మొన్న, ఒక జర్నలిస్టు, ఆయనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. దానిలో చాలా విషయాల గురించి మాట్లాడుతూ ఉంటాడు. మొన్న ఆంధ్ర పోలీసులు వెళ్ళారు. రాత్రిపూట ఇంట్లో ప్రవేశించి ఆ కేవీఆర్ వచ్చేంత మేము వెళ్ళమంటున్నారు. ఏం పోయేకలం వచ్చిందో నాకు అర్థం కాలేదు. పోలీసులు వెళ్ళి ఒక నోటీస్ ఇచ్చి రమ్మని చెప్పొచ్చు. దొంగలు కాదు, దోపిడీదారులు కాదు. ఈజ్ ఎ జర్నలిస్ట్. ఒక తప్పు చేశాడని మీరు భావిస్తే కేసు పెట్టారు. ఏం తప్పండి నాకు అర్థం కాలేదు. రెడ్ బుక్ని ఎర్రి బుక్కు అన్నాడు. ఎఫ్ఐఆర్లు ఏం రాశారు? బూత్ రాశారు. ఎర్రి అని ఇంకా బూత్ రాశారు. రాసేసి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి బొడరాలని ప్రయత్నం చేశారు. ఏం పోయేకాలం వచ్చింది నాకు అర్థం కాలేదు. అంటే జర్నలిస్టుల మీద, రాజకీయ నాయకుల మీద పోలీసుల్ని ఉపయోగించాలనేటువంటి పరిస్థితిలోకి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయారు. నేను చెప్తా ఉన్నా, పోలీసు వారికి కూడా చెప్తున్నాయా, మీరేదో అధికారులు చెప్పారని, మీ పై అధికారులు చెప్పారు, మీరు వెళ్తే ఇరుక్కుపోతారు. పైనుంచి ఆదేశాలు వస్తే ఇరుక్కుపోతారు. మీరు చేస్తున్నది తప్పు అనే విషయాన్ని మీరు గ్రహించండి. చట్టబద్ధంగా చేసుకోండి, తప్పులేదు. చట్టబద్ధంగా చేసుకుంటే ఎవరు కాదనరు. కానీ పోలీసులు అంటే ఒక గౌరవం, భయం కూడా ఉంటుంది. ఎందుకంటే చట్ట ప్రకారం వ్యవహరించేటటువంటి వ్యక్తులని మీరు చట్ట ప్రకారం వ్యవహరించట్లేదని తెలిసిందా ప్రజలు తిరగబడతారు. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. డెఫినెట్గా ప్రజలు తిరగబడతారు. ఇవాళ ఒక పోలీసు డ్రెస్ వేసుకుని లాఠీ తీసుకెళ్తే ఏమి లేకపోయినా 10 మంది పారిపోతారు. ఎందుకు? చట్ట ప్రకారంగా వ్యవహరించేటటువంటి బాధ్యత కలిగిన వ్యక్తి పోలీసు అని. మీరు చట్ట ప్రకారం వ్యవహరించట్లేదు, అన్యాయంగా వ్యవహరిస్తున్నారు, తెలుగుదేశానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు, అధర్మంగా వ్యవహరిస్తున్నారు అంటే మీ మీద తిరగబడతారు. దానిలో ఏ విధమైన సందేహం లేదు.
అలాంటి పరిస్థితి రాష్ట్రంలో తెచ్చుకోవద్దని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇది లోయర్ ఆఫీసర్లు కాదు, హయ్యర్ ఆఫీసర్సు, లోయర్ ఆఫీసర్స్ని పంపించి వాళ్ళని ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం, మమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తే చూస్తూ సహిస్తూ ఊరుకునే ప్రశ్న ఉద్భవించదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు ఎలా తయారయ్యాయంటే హైబ్రిడ్ పాలిటిక్స్, అనైతికమైన పాలిటిక్స్. మీరు చూశారుగా, చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీలో ఇవాళ ఉన్నాడు, సపోర్టర్గా ఉన్నాడు, భారతీయ జనతా పార్టీ స్నేహంతోనే గెలిచాడు, ఎన్డీఏతో ఉన్నాడు. ఢిల్లీ వెళ్తారండి, ఎన్డీఏతో ఉంటారు, కాంగ్రెస్తో డిన్నర్లకు వెళ్తారు, రేవంత్ రెడ్డితో డిన్నర్లకు వెళ్తారు, రేవంత్ రెడ్డితో చట్టాపట్టాలు వేసి తిరుగుతారు, కాంగ్రెస్లో ముఖ్యమంత్రి అయినటువంటి ఆయనతో మంత్రాలు జరుపుతారు. ఏమిటి ఊసరవెల్లి రాజకీయాలు, హైబ్రిడ్ రాజకీయాలు? నాకు అర్థం కాలే. ఇవాళ కొత్త ఏం కాదు చంద్రబాబు నాయుడు గారు, ఎప్పుడు ఇదే పని. ఊసరవెల్లి రాజకీయాలు చేసేటటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారిని మనం ఇప్పుడు గమనించాం, ఇప్పుడు గమనిస్తున్నాం అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి ఊసరవెల్లి రాజకీయాలు ప్రజలు గమనించాలని, ఇలాంటి పూర్తిగానే అమరావతి దోపిడీకి పరిమితమైపోయే అమరావతిని కూడా ప్రజలు గమనిస్తున్నారు, చర్చిస్తున్నారు. మావిగానే సరైనటువంటి ప్రతిపాదన అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ చేస్తున్నారు. ఇవాళ 2 లక్షల కోట్లు పెట్టి అమరావతిలో అప్పు తీసుకొచ్చి చేస్తుంటే ఆరోగ్యశ్రీ సంకరాగిపోయింది. దానికేం డబ్బులు కేటాయించట్లా, వ్యవసాయాన్ని కేటాయించట్లా, విద్య కేటాయించట్లా, అమరావతి తప్ప ఏమీ లేదు రాష్ట్రంలో అనేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం చేయవలసినటువంటి కార్యక్రమాలకి డబ్బులు కేటాయించుకోకుండా అప్పులు తీసుకురావడం, ఖర్చు పెట్టడం, కమిషన్లు తీసుకోవడం, సంతులు మోసుకెళ్తాం అనే కార్యక్రమంలో ఇవాళ నిమగ్నమైపోయినటువంటి బాబు కొడుకులు దీనికి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. ఆ సమాధానం చెప్పకపోతే మీరు ప్రజల నుంచి తిరుగుబాటు కూడా ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందనే విషయాన్ని కూడా గమనించాలని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. దేశవ్యాప్తంగా మహిళా బిల్లు మీద దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తాడు. ఈనాడు ఆంధ్రలో రాంచుకుంటాడు, రాసింగానే రేవంత్ రెడ్డితో వెళ్తాడు. అంటే మహిళా బిల్లుకి వ్యతిరేకంగా ఓటు వేశారని చెప్పబడిన కాంగ్రెస్ వారితో చక్కగా పెళ్ళేం అక్కడ చేసుకుంటాడు, సంసారం ఎక్కడ చేస్తాడు? ఏం నాకు అర్థం కాల. దీనికి సమాధానం చెప్పమనండి. మహిళా బిల్లు కోసం దేశవ్యాప్తంగా తిరుగుతాడు. ఈనాడులోను, ఆంధ్రజ్యోతిలోను, TV5లోను, ఈటీవీలోను, లేకపోతే ఏబిఎన్లోను అద్భుతంగా మెయిన్ హెడ్డింగ్స్ చెప్పుకుంటారు. తమిళనాడు వెళ్ళి కూడా ప్రచారం చేస్తాడు, ఎన్డీఏకి అని చెప్తాడు. ఇక్కడేమో వెళ్ళి ఈయనతో మాట్లాడతాడు, ఎవరు? రేవంత్ రెడ్డి గారితో. రెడ్డి గారు చెప్తే మన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కూడా ఆపేస్తాడు. ఇది నేను చెప్పిన మాట కాదు, మేము ఆరోపిస్తున్న మాట కాదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారే ఆన్ రికార్డ్ చెప్పాడు శాసనసభలో. నేను చెప్పబట్టానండి, రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపేశాం, చంద్రబాబు నాయుడు గారితో చెప్పి ఆపించానని ఆయన మీసం మేలేశాడు. ఏం చేయాలి దీనికి? నాకు అర్థం కాల. రేవంత్ రెడ్డి చెప్తేనేమో రాష్ట్రంలో పనికొచ్చేటటువంటి ప్రాజెక్టులని, నీటి ప్రాజెక్టులను ఆపేస్తాడు, మహిళా బిల్లు కోసమేమో ఓటేస్తాడు. మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసిన వాళ్ళతో రహస్యంగా ఏముంది, బహిరంగానే వెళ్ళి డిన్నర్లు చేస్తారు. ఏంది బ్లాక్మెయిల్ పాలిటిక్స్ అని నాకు అర్థం కాల. దేశవ్యాప్తంగా తిరగడం ఎందుకు? రేవంత్ రెడ్డితో చెప్తే పోయేది కదా. దేశవ్యాప్తంగా తిరిగి మహిళా బిల్లుకి అనుకూలంగా నేను ప్రచారం చేస్తాను డప్పాలు కొడతాడు. మళ్ళీ ఏదన్నా డీల్ చెడితే దీనిని అంబటి రాంబాబు, వైసీపీ వర్గాలు కక్ష సాధింపుగా అభివర్ణిస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. నా ఇంటిపై దాడి జరిగితే నిరసన తెలపడం నా హక్కు కాదా అని అంబటి ప్రశ్నిస్తున్నారు. ఒక మాజీ మంత్రి అయి ఉండి కూడా నిరసన తెలుపుతున్నాను అంటే పోలీసుల అనుమతి నిరాకరించడం, ఆపై కేసు నమోదు చేయడం ఏ రకమైన ప్రజాస్వామ్యం అని ఆయన నిలదీశారు. అయితే అధికార పక్షం పోలీసుల వాదన మరోలా ఉంది. చట్టం ఎవరికీ చుట్టం కాదు అన్నది వారి మాట. ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే నిబంధనలు పాటించాల్సిందేనని, రోడ్డుపై దీక్షలు చేసే సామాన్యులకు ఇబ్బంది కలిగించకూడదని పోలీసులు వాదిస్తున్నారు. ఇది కేవలం శాంతి భద్రతల సమస్య మాత్రమే తప్ప రాజకీయ కోణం లేదని వారు చెబుతున్నారు. అంబటి రాంబాబు మీద కేసు నమోదు చేయడం వెనుక ఉద్దేశం ఏంటి? ఇది కేవలం ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన, లేక నిత్యం ప్రభుత్వాన్ని విమర్శించే అంబటి నోరు మోయించే ప్రయత్నమా? ఒక పక్క తన ఇంటిపై జరిగిన దాడిపై విచారణ జరగాలని అంబటి పోరాడుతుంటే, మరో పక్క ఆయన నిందితుడిగా మారడం రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఏదేమైనా గూడు పుటాని రాజకీయాల నడుమ చట్టం తన పని తాను చేసుకుపోతుందా?
లేక అంబటి రాంబాబుపై జరుగుతున్న ఈ వరుస కేసులు రేపటి రోజున మారెటువంటి రాజకీయ మలుపులకు దారితీస్తాయో వేచి చూడాలి. ఈ పరిణామాలపై మీరేమనుకుంటున్నారు? ఇది కక్ష సాధింపు చర్యనా? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.